కళంకం లేని కారణ జన్ముడు, పాప విమోచనుడు, పావనమూర్తి అని యేసు మరణంతో లోకానికి కొత్త రక్షణ లభించింది. ఆయన రుధిరం సర్వమానవ పాపహరణం. అందుకే యేసు జీవితాన్ని, త్యాగాన్ని స్మరిస్తూ శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడేగా ఆచరిస్తారు. క్రీస్తుకు శిలువ శిక్ష వేసే సమయంలో పిలాతు అనే న్యాయాధికారి "నువ్వు ఎవరు?" అని ప్రశ్నించినప్పుడు "నేనే సత్యం" అని ఆయన సమాధానం ఇచ్చారు ప్రభువు. సకల మానవుల పాప ప్రక్షాళన నిమిత్తం శిలువపై అసూలు బాసిన క్రీస్తు ప్రభువు ఆ శిలువ మీద నుంచి తన సత్య సందేశాన్ని సమస్త మానవాళికి చాటి చెప్పారు. అలా ఆయన దివికేగిన రోజు శుభ శుక్రవారం. తిరిగి లేచిన మూడో రోజు ఈస్టర్ పర్వదినం. దీనిని హోలీ ఫ్రైడే, బ్లాక్ ఫ్రైడే లేదా గ్రేట్ ఫ్రైడే అని కూడా పిలుస్తారు. సువార్తల ప్రకారం క్రీస్తు దేవాలయ రక్షకులచే గెత్సేమనే తోటలో అతని యొక్క అనుచరుడైన యోధా ఇస్కరియోతు మార్గదర్శకత్వం ద్వారా ఖైదు చేయబడ్డారు. క్రీస్తుకు ద్రోహం చేసినందుకు యోధా 30 వెండి రూకలు అందుకున్నారు. జాతిని నాశనం చేయటం, సీజర్‌కు పన్ను కట్టడానికి వ్యతిరేకించటం, తనని రాజుగా ప్రకటించుకోవటం అనే నేరాలను క్రీస్తు మీద మోపారు. ప్రధాన పూజారులు పిలాతుకు ఒక నూతన నేరం గురించి చెప్పారు. అతను తాను దేవుని కుమారుడని వాదించాడు. అందువల్లే క్రీస్తుకి మరణదండన విధించాలని చెప్పారు. క్రీస్తు శిలువపై 6 గంటల పాటు విపరీతమైన బాధను అనుభవించారు. చివరి 3 గంటల్లో అనగా మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఆ ప్రాంతం మొత్తం చీకటైపోయింది. ఒక పెద్ద ఆర్తనాదంతో క్రీస్తు తన శ్వాసను విడిచిపెట్టారు. అప్పుడు భూకంపం సంభవించింది. గోపురాలు బ్రద్దలయ్యాయి. దేవాలయంలో ఉన్న తెరలు పైనుండి కింద వరకు చిరిగిపోయాయి. ఆ శిలువ వేసిన ప్రదేశంలో కాపలాగా ఉన్న సైన్యాధిపతి ఇతను నిజంగానే దేవుని కుమారుడని ప్రకటించాడు. క్యాథలిక్ చర్చ్ గుడ్ ఫ్రైడేను ఒక ఉపవాస దినంగా పరిగణిస్తుంది. బిజాంటిన్ క్రైస్తవులు ఈ రోజును హోలీ, గ్రేట్ ఫ్రైడే అని కూడా పిలుస్తారు. లోకరక్షకుడైన యేసుక్రీస్తును కరుడు కట్టిన యూదు మత పెద్దలు అనేక బాధలు పెట్టారు. కొరడా దెబ్బలతో గాయపరిచారు. ముళ్ళ కొమ్మల కిరీటాన్ని తలపై గుచ్చి గేలి చేశారు. ముఖం మీద ఉమ్మి పిడిగుద్దులతో బాధ పెట్టారు. శిలువపై మరణించే వరకు హింసించారు. చనిపోయాడో లేదోనని బాకుతో డొక్కలో పొడిచారు. ఈ విషాదాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు 40 రోజుల పాటు ఉపవాస ప్రార్థనలు చేస్తారు. దీన్ని లెంట్ అని పిలుస్తారు. లెంట్ అంటే 40 అని, చిగురించడం అని అర్థం. బైబిల్‌లో 40 రోజులకు ప్రత్యేకత ఉంది. ప్రజా పరిచర్యకు ముందు యేసు ఉపవాస ప్రార్థన చేసింది కూడా 40 రోజులే. ఈ 40 రోజుల దీక్షతో పాప ప్రక్షాళన జరిగి ప్రశాంతత, జీవన్ముక్తి లభిస్తాయని ఆశిస్తారు.